మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని చెప్పేసి గతంలో కూడా గాంధీ భవన్లో సెలబ్రేషన్ జరిగాయి. దీనిపైన ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. మరి తీరా చూస్తే కేంద్రం మాత్రం ఈ బీసీ రిజర్వేషన్ మాత్రం తిరస్కరించింది. మరి ఈ విషయాలకు సంబంధించి మాజీ ఎంపీ విహెచ్ హనుమంత్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే కేంద్రం ప్రతి విషయంలో మాకు క్లారిటీ కావాలన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖలో అన్ని విషయాలు పొందుపరిచింది. బీసీ బిల్లు తిరస్కరించడాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, మేము ఏదైనా అందరినీ నిపుణులతో కూర్చోబెట్టి ఈ బిల్ తయారు చేయడం జరిగింది. దానికి తప్పనిసరిగా పార్లమెంట్ అసెంబ్లీలో పాస్ అయింది. 150 కోట్లు డిసైడ్ అయినాయి. మరి అందరు కూడా ఎవరు కూడా తప్పులు చేయకుండా అందరు కులాలు దొరికినాం. వడ్లోనివా, కమ్మరోనివా, ముదిరాజువా, మునూరు కాపువా, గౌడ, అన్ని కులాలను పేర్లతో పక్కకు పెట్టి మేము తయారు చేసినాం. దీన్ని ఇక్కడ అమలు చేయడానికి రేపు జరగబోయే లోకల్ బాడీలో ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ సందేశం, అదేవిధంగా కేంద్రంలో మల్లికార్జున్ గారు కూడా రాహుల్ గాంధీ సందేశం ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు జరుగుతుంది. పహల్గామ్ ఇష్యూ తర్వాత ఈ ఇష్యూ కూడా టేకప్ చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు 9th షెడ్యూల్ను తీసేసి 50% సీలింగ్ ఎత్తే దాని మీద అందరూ మద్దతుకు అడుగుతున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో బీజేపీ ఉన్నది, అదేవిధంగా బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు కూడా ఎంతవరకు మద్దతు ఇస్తే తప్పనిసరిగా అందుగురించే రాహుల్ గాంధీ మొదట 90%కు అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతున్నారు. కనుక వాళ్ళకు ఉద్యోగాలలో, చదువులలో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఏ ప్రాతిపాదికన తీసుకున్నాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకొక రకంగా చూస్తే మాత్రం ఇప్పుడు అన్ని కులాల్లో అందులో మనము ఏదైతే ప్రాపర్టీ పరంగా చూస్తే చాలా వారు ఇప్పుడు ఓసీలో కూడా ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బీసీలో ఉన్న అత్యధిక ధనికులు ఉన్నారు. మరి ఏ ప్రాతిపాదికన ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి కూడా చెప్తాను, మీకు 10% మీరు బీఏపీ ఒకేసారి ఒప్పుకున్నామా లేదా? తరతరాల నుంచి మాకు అన్యాయం జరిగిన ఏది అగ్రకులాలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ చేసిండ్రా లేదా? మేము ఒప్పుకున్నామా లేదా? అదేవిధంగా మాది కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మా దగ్గర కింది స్థాయిలో చాలామంది ఇవాళ కూడా అడుక్క తింటున్నారు, బడుగు బలైన మృగాలు. వారికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ ట్రై చేస్తున్నాడు. దానికి దేశానికి ప్రధానమంత్రి ఒక ఓబీసీ నరేంద్ర మోడీ. మరి ఆయన ఏం చేస్తాడని చెప్తున్నారు. ఎప్పటిదాకా అగ్రకులాల రాజ్యం ఉంటుంది. బడుగు బలైన వర్గాలు కూడా చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని విధాల పైకి రావాలంటే వాళ్ళకు సరి అయిన న్యాయం జరిగితే ఈ బిల్లు పాస్ అయితే 50% సీలింగ్. బిల్లులో ప్రధాన అంశం ఏంటంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నలు ఉంది. చూడండి, విద్యా ఉద్యోగాలు అంటే మీరు బిల్లు పెట్టి మీరు ఏ రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉందో మీరు కూడా చేయండి. అంతేగాని ఎంతసేపటి క్వశ్చన్లు పెట్టడం మనం ఏం చేయము అడగడం కాదు. నేను అనేది చేయించి చూపించాలి. नरेंद्र मोदी अपने आप को ओबीसी बोलता, अभी तक कुछ नहीं करा. 10 साल में, अब तो 11 साल हो रहा. मैं 3 मरतबा मिला IIT में रिजर्वेशन का सुप्रीम कोर्ट हटाने के बाद नहीं करा. पूछा मैं, हमारा सेपरेट क्रिमिनल रहता हो बोला. और दूसरी बात क्या बोला, अरे भैया हमारा संख्या बढ़ा, एक सेपरेट मिनिस्ट्री बोला, नहीं करे. आखिरी में क्या बोला, कैस्ट वाइज 50% సీలింగ్ దాటితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకు ఇబ్బందులు అండి? వాళ్ళకి 10% పెట్టి మీ ఇబ్బందులు మేము పడ్డామా? మాకు అదేది మండల్ కమిషన్లో 27% అన్నారు. ఇప్పటిదాకా మేము 10% దాటలేము. అందులో క్రిమినల్ పెట్టిండ్రు. ఎక్కడికి అండి? ఇది కేవలం ఆపడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కేవలం ఎంతసేపటికి వారి ఆలోచన ఏది భారత్ తోడో आगे बढ़ा ఉంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, భారత్ జోడో దేశ్ को आगे बढ़ा ఉంటున్నాడు. నఫరత్ छोड़ो देश को आगे ले जाओ, నఫరత్ छोड़ो ప్రేమ్ बढ़ाओ అంటున్నాడు. వాళ్ళలో ఆలోచన మార్పు రావాలని భగవంతుని కోరుతున్నా. అదేవిధంగా ఇవాళ గతంలో కూడా ఇప్పుడు ఏదైతే బీసీ బిల్లుకి సంబంధించి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆర్డినెన్స్ జారీ చేసిన అనంతరం కూడా వాటిని వెనక్కి తిప్పికొట్టినటువంటి పరిస్థితులు మరి తెలంగాణ రాష్ట్రంలోకి ఎట్లా చూడబోతుంది? అది వెనకకి తిప్పుతారా, తప్పు చేస్తారా పక్కకు పెట్టండి. కానీ పార్లమెంట్లో చిత్తశుద్ధి ఉందా లేదా చూస్తున్నాం మేము.
ఇక్కడ తప్పనిసరిగా 42% చేస్తా అని చెప్తున్నారు. 100 కానీ 106 కానీ ఎన్నికలు పెట్టేది రాజీవ్ గాంధీ అన్నాడు 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలని. సర్పంచ్ కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, జిల్లా పరిషత్ ఏ విధంగా అసెంబ్లీ పార్లమెంట్ జరగాలన్నారు కనుక తప్పనిసరిగా మేము ఫైట్ చేస్తాం. దాని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అన్నాడు కదండి మీటింగ్లో 100 కానీ 106 కానీ నేను చేసి తీరుతా అన్నాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్. వాళ్ళ కమిట్మెంటే లేదు. ఎంతసేపటి క్వశ్చన్ లేడు. ఒక ఆమె పోయి నేను రైలు కింద కూర్చుంటా అంటే అవుతుందా అమ్మ? ఇన్ని రోజులు ఏం చేసిరు మీరు కూడా గతంలో చేసిరు కురగన. దాన్ని ఎందుకు బయట పెట్టలే? అప్పుడు చూసిండ్రు వీళ్ళ జనాభా ఎక్కున్నది, వీళ్ళ లీడర్షిప్ వస్తుందని తొక్కిపెట్టిరు. ఇవాళ అగ్రకులాల్లో ఉన్న రేవంత్ రెడ్డి చేసిండా లేదా? దట్ ఈస్ ది కామెంట్, దట్ ఈస్ ది అవర్. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చింది ప్రభుత్వం, మరి ఆర్డినెన్స్ త్రూ ముందుకెళ్తుందా లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ప్లానింగ్? చూడండి, గవర్నర్ దగ్గరకు పోయింది. గవర్నర్ పెడతాడా లేదా చూడాలి కదా సంతకం. గవర్నర్ కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తాడని నా ఉద్దేశం. అది కాకపోయినా మేము తప్పనిసరిగా ఎలక్షన్ పెడతాం. కర్ణాటక తమిళనాడులో ఖాళీ 69% ఆడ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు కాదు అని నేను అడుగుతున్నా. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా పేరియార్ అవార్డు కూడా నాకు ఇచ్చిండ్రు. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి ఇందిరాగాంధీ ఆలోచన, భూ సంస్కరణ అమలు, దున్నేవాడికే భూమి, బ్యాంకు నేషనలైజ్ చేసిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ. ఇవాళనే అదే అడుగుజాడల్లో నడుస్తుండే. ఇవాళ రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. ఈ బిల్లు పాస్ కావడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఎందుకంటే వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలి, ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలనే అంశాలను కూడా పూర్తిగా గవర్నర్పై ఆధారపడి ఉందంటున్నారు మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.